స్టార్ట్ అయ్యాను ఊరికి సంక్రాంతికి. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బైక్ రైడ్, నాతో నేను, నాతో నా బండి. 200 కిలోమీటర్లు, అంటే అప్పుడప్పుడు 100 కిలోమీటర్ల తర్వాత ఆపుతా ఉన్నాను. 200 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత నాకు ఒక నచ్చిన సినారియో, నాకు ఒక నచ్చిన ప్లేస్ ఇది. ఆ బ్రిడ్జ్, ఆ గ్రీనరీ అండ్ వాటర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. దానికి తోడు కార్స్ ఒకటి. ఈరోజు చాలా కార్స్ వచ్చాయి, ఎందుకంటే నేను సంక్రాంతికి ఎలాగో వెళ్తే ట్రాఫిక్ ఉంటుందని మనకు తెలుసు. అందుకని చెప్పేసి నేను ముందే బయలుదేరా. ఇది నా బండి. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా బండి నాతోనే, నేను నా బండితోనే. ప్రతి ఒక్కరికి వాళ్ళు నడిపే ఆ బండికి వాడికి ఒక తెలియని కనెక్షన్ ఉంటుంది. వాడే మాట్లాడతాడు, ఆ బండే ఉంటుంది. ఎన్నోసార్లు, ఎన్నో వేల కిలోమీటర్లు తిరిగిన ప్రతిసారి నీ బండి నీతోనే ఉంటుంది, నువ్వు నీ బండితోనే మాట్లాడతావు. ఎప్పుడైనా మాట్లాడావు నీ బండితో? ఒకవేళ మాట్లాడకపోతే ఒక చక్కటి రైడ్ అందుకు మనం ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఏమన్నా సరే క్లియర్ అవుతాయి. అని నేను ఎప్పుడైనా సరే ఊరికి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ ఆగుతాను. ఎందుకంటే ఈ సినారియో నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆ వ్యూ చాలా బాగుంటుంది. ఎంతోమంది పీపుల్స్ వస్తూ ఉంటారు, ట్రిప్పులకి వెళ్తూ ఉంటారు. దే హ్యావింగ్ టు సో మచ్ ఆఫ్ ఫన్ అన్నమాట. కాసేపు ఉండి కాస్త రిలాక్స్ అయ్యి నీ బండికి కాస్త చల్లబడిన తర్వాత అప్పుడు నువ్వు మళ్ళీ మొదలెట్టాలి. బట్ మేక్ ష్యూర్ హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, అండ్ కొంచెం వాటర్ ఉండాలి. అప్పుడప్పుడు సేఫ్ రైడ్స్ ఉండాలి, వాల్యూమ్ తక్కువ ఉండాలి హెడ్ఫోన్స్లో. బికాజ్ వెనకాల నుంచి ఎవడు వస్తున్నాడో ఏంటనేది తెలియదు, జమ్ జమ్ అంటే వెళ్తూ ఉంటాడు. గుడ్ థింగ్స్ డిఫరెంట్ కదా. నేను ఇలాంటి రైడ్స్కి వెళ్ళినప్పుడైతే నా బండితో నేను, నాతో నేను చాలా కౌర్లు చెప్పుకుంటా. అవి ఎన్ని కౌర్లు, ఎన్ని మాటలు అనేది కౌంట్ అనమాట. బట్ ఏంటంటే అంతా వన్ సైడ్ టాక్. నువ్వెంత మాట్లాడినా అవతలోడు చిరాకు పడేవాడు ఎవడొకడు ఉంటాడు అప్పుడప్పుడు. కానీ ఇలాంటి రైడ్స్లో నీ బండితో నువ్వెంత మాట్లాడుకున్నా, నీతో నువ్వెంత మాట్లాడుకున్నా అస్సలు చిరాకు అనేది రాదు. ఎవడు చిరాకు పెట్టాడు కూడా. ఇది సినారియో. విజయవాడ వచ్చిందని తెలియడానికి ఇది సీన్. చాలా బాగుంటుంది. ఇలాంటి సీన్స్ సినిమాలో అప్పుడప్పుడు చూపిస్తారు. అరే 1 or 2 seconds or 3 seconds. నాకైతే మాత్రం ఇలాంటి సినారీస్ వచ్చినప్పుడు సూపర్గా ఉంటుంది. చూసావా, ఒక పక్కన కొండలు, మొత్తం కార్స్ అండ్ వ్యూ, మొత్తం హోల్, చాలా హైలైట్స్ సీన్స్. కానీ ఇలాంటి ప్లేసెస్లో అబ్జర్వ్ ఎప్పుడైనా సరే ఒక సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూసావంటే నువ్వు మళ్ళీ ఇలాంటి ప్లేస్ని మర్చిపోవు. ఇంకొకసారి ఇలాంటి ప్లేస్కి వదిలి వెళ్ళవు. దిస్ ఈజ్ మై ప్రతిజ్ఞ అనుకో, పదాలు గుర్తురాలనుకో, సారీ. అది ఒక సైడ్ బాస్, ఇంకో పక్కన కొండలు. చూసావా ఎలాగుందో? నేనున్నా నీకేంటి అని ఒక ధైర్యం. బాగుంటుంది ఒక్కోసారి ఇలాంటి వ్యూస్కి. చూడాలి మా అప్పుడప్పుడు వ్యూస్. చూసా సినారీ ఎంత బాగుందో. ప్లేస్లో ఆగాలి, చూడాలి, వెళ్ళాలి. సోలో రైడ్. ఎప్పుడైనా రైడ్కి వెళ్ళేటప్పుడు నీతో పాటు నీకు సింక్ అయ్యేవాడే ఉండాలి, లేదంటే నిన్ను భరించేవాడు ఉండాలి. అలాగైతేనే నువ్వు రైడ్కి వేరే వాడిని తీసుకునేది, లేదంటే సోలోగానే. నీకు నచ్చిన ప్లేస్లో ఆగు, నచ్చిన ఫుడ్ తిను, నచ్చిన సాంగ్ విను, ఎంజాయ్. దిస్ ఈజ్ యువర్ రైడ్, దిస్ ఈజ్ యువర్ వన్ అండ్ ఓన్లీ రైడ్. అంటే మళ్ళీ వెళ్ళొచ్చు అనుకో, బట్ యూ ఫీల్ లైక్ దట్. ఉడుపుల టైము, సినారియో మొత్తం చల్లగా ఉంది, కూల్ అనమాట. పొద్దున్నే అయితే చాలా చలేసింది, బట్ స్వెటర్ అయినా వేసుకొని వస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఈ హైవేస్ అయితే చూసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అప్పుడప్పుడు, బట్ యాజ్ పర్ ద ట్రాఫిక్ రూల్స్, దట్ ఈస్ గుడ్ థింగ్. అక్కడ వచ్చేటప్పుడు చూసావా, ఒక పక్కనేమో ఉడిపిస్తున్నారు, ఇంకో పక్కనేమో భోజనం చేస్తున్నారు పక్కన కూర్చొని. అలా చూస్తే ఒకసారిగా మా ఊర్లో
మేము ఉడుపుకి వెళ్ళినప్పుడు, అదే మా ఊర్లోని ఉడుపులో జరిగినప్పుడు అందరూ కూర్చొని కలిసి భోజనం చేస్తారు కదా అది. అండ్ ఇది ఒక హోటల్ అనమాట. వచ్చేదారిలో ఆకలేసి ఆగాను. సో 100 రూపీస్ అండ్ ఫుల్ మీల్స్ అన్లిమిటెడ్ పెట్టారు అనమాట. వెజ్ చాలా బాగా పెట్టారు. ఇది వచ్చింది మా ఊరు. మా ఊరు వచ్చేసింది అని తెలియడానికి ఇదే. మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. ఎంత అంటే అంత పచ్చదనం. చూసే కనుచూపు మేర వరకు కూడా నీకు కనబడేది పచ్చదనం. ఈ వచ్చి రాగానే గాలి వస్తుంది చూసావా, ఇట్స్ ఫీల్ లైక్ హగ్గింగ్ అనమాట. కాసేపు ఎంజాయ్ చేయి. నువ్వు కూడా అలా సరదాగా వెళ్ళి వ్యూస్కి అలా ఊరెళ్ళి కొన్ని రోజులు రిలాక్స్ అయ్యి 1 or 2 days. కానీ నువ్వు ఏదన్నా సాధిద్దాం అనుకున్నప్పుడు మాత్రం రిలాక్స్ అవ్వద్దు. ఇవన్నీ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్నీ వస్తాయి. కానీ లేదు, ఓకే పర్లేదు కాస్త రిలాక్స్ అవుతాను అని అనుకుంటే మాత్రం ఇంటికి వెళ్ళి 3-4 days చూసుకుని వచ్చి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.